హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మనమైతే వచ్చేసాము చందన బ్రదర్స్ షాపింగ్ మాల్కి. ఇది వచ్చేసి మనకి కేపీహెచ్బి కాలనీలోని రెమెడీ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది. కలెక్షన్ అయితే ఉంది, కంచిపట్టు శారీస్ అండ్ పటోలా పట్టు అని చెప్పి పెన్సిల్ కలంకారీ శారీస్, ఫ్యాన్సీ శారీస్, చాలా శారీస్ అయితే ఇక్కడ కలెక్షన్ అయితే ఉంది. సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది చూడాలని చెప్పి. మీరు రెడీయా? నేను రెడీ. సో చూసేద్దామా? లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మనమైతే వచ్చేసాము చందన బ్రదర్స్ శారీ సెంటర్కి. సో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు సంగీత గారు. నమస్తే సంగీత గారు. నమస్కారం. సో మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఏంటి? శారీస్ కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మీ దగ్గర? సో ఒకటి చూపిస్తారా? అలాగే. సరే, ఓకే, చూపించండి. ఇది గద్వాల్ అండి, ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ మేడం. బార్డర్ అండి, జరీ గోల్డ్ బార్డర్ వచ్చేసి హ్యాండ్లూమ్ అండి. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు మేడం. ఇది హ్యాండ్ మేడ్ అండి? హ్యాండ్ మేడ్ అండి. హ్యాండ్తో చేస్తారు. ఓకే. ఇది వచ్చేసి బ్లౌజ్. ఓకే, మంచి గోల్డ్ డీజల్ కలర్, వైలెట్ కలర్తో ఇది గ్రీన్ బార్డర్ ఇచ్చి సో అది బ్లౌజ్, ఇది పళ్ళు. పళ్ళు సారీ మొత్తం పాడి మొత్తం శారీ మొత్తం ఇదే వైట్ కలర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో ఉంటుంది. గోల్డెన్ బార్డర్, ఇది టెంపుల్ బార్డర్ తో వస్తుందండి. ఓకే, టెంపుల్ బార్డర్. ఆ టెంపుల్ బార్డర్ డెవోషనల్ గా మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే బాగుంటదేమో శారీ. చూడండి, ఇవన్నీ చెక్స్ బుట్ట, గోల్డెన్ బుట్ట మధ్య మధ్యలో చెక్స్ లో వస్తుందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. సో ఒకసారి శారీ చూద్దాం. సో మన వ్యూవర్స్కి ఒకసారి ఈ శారీ లుక్ ఏంటో చూపిద్దాం. సో చూసారు కదండి, ఇది ఈ శారీ నేమ్ వచ్చేసి గద్వాల్ పట్టు అండి. గద్వాల్ పట్టు అంట. ఈ శారీ మన టెంపుల్స్ విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. మంచి బార్డర్ తో కూడా పర్పుల్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి వైట్ కలర్ లో బ్లూ లైన్స్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ లో చాలా బాగుంది. ఇది టెంపుల్ కి అయితే ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ శారీ చూపిస్తారా? సేమ్ అందులోనే మేడం, ఇది ఒకటి మోడల్. కలర్ డిఫరెంట్గా ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయండి ఇందులో. దీంట్లో కలర్స్ చాలా ఉంటాయా? కలర్స్ మోడల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏంటి బ్లౌజ్ ఇలా వచ్చింది? బ్లౌజ్ అంటే బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇస్తారు. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ శారీస్కి బ్లౌజెస్ కానీ కాంబినేషన్స్ కానీ. ఓకే, కలర్ కాంబినేషన్. సో ఈ శారీ నేమ్ వచ్చేసి ఏంటి? గద్వాల్. గద్వాల్. ఇది కూడా గద్వాల్లో ఇంకో వన్ వేరే టైప్. అంటే అది చెక్స్ వచ్చింది కదా మేడం, ఇది ఇలా ప్లెయిన్ గా వచ్చి బుట్ట మధ్యలో బుట్ట వచ్చేసి ఇది గోల్డ్ ఇది బార్డర్ తో పళ్ళు. అది ఓకే, బ్లౌజ్ పికాక్ డిజైన్ తో. ఇది బ్లౌజ్ అండి, బ్లూ కలర్. ఓకే, ఇది బ్లౌజ్. సో ఇది మనం బార్డర్ గా కూడా చేసుకోవచ్చు, బార్డర్ వేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ట్రెడిషనల్ వేలో యూస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ బార్డర్ కూడా వచ్చింది పెద్దగా. ప్యూర్ పట్టు అన్నమాట, హ్యాండ్ మేడ్. ఇంకా పవర్ లూమ్ కాకుండా హ్యాండ్ అన్నమాట మేడం, హ్యాండ్ తో తయారు చేసింది. సో శారీ మొత్తం ఇది లైట్ వాయిలెట్ విత్ బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్. ఓకే, దీంట్లో గద్వాల్లో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, కలర్స్ ఉంటాయండి, మోడల్స్ కూడా ఉంటాయి. ఓకే, మనకు ప్రైస్ వచ్చేసి కూడా రీజనబుల్ ప్రైస్. ప్రైస్ ఎంత ఉంటుందండి? 15,485 అండి. డిస్కౌంట్స్ ఉంటాయా? ఉంటుందండి, 17% ఆఫర్. ఫెస్టివల్ సీజన్స్ లో మీరు డిస్కౌంట్స్ ఇస్తారా? అవునండి, ఇస్తారా. ఎంత ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుందండి? అంటే ఇప్పుడైతే సంక్రాంతి నుండి ఆఫర్లో ఇస్తాను, అదే ఆఫర్ నడుస్తుంది మేడం. 17% ఆఫర్. 70% ఆఫర్. సో ఇక్కడ 70% ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఉంటుందంట. సో గద్వాల్ శారీస్ పైన. సో ఈ శారీ చూసుకున్నట్లయితే ఒకసారి మనం సో చూసారు కదా, ఇది పెద్ద బార్డర్తో వాయిలెట్ కలర్ విత్ నేవీ బ్లూ కలర్తో చాలా బాగుంది ఈ శారీ. ఇది పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది గద్వాల్ శారీ. ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం. టెంపుల్ బార్డర్తో గోల్డ్ జరీతో బ్లూ కలర్ బార్డర్తో ఇలా ఉంటుందండి. ఓకే, శారీ మొత్తం ఇలా ఈ కలర్లో
వైలెట్ కలర్లో వస్తుంది. ఓకే. వైలెట్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ అండి. బ్లౌజ్ కూడా మనకు అలాగే వస్తుంది, పెద్ద హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి. ఇలా బార్డర్ కూడా వస్తుంది. సో చూసారు కదా శారీ, చూసారు కదా దాని కాంబినేషన్ ఎలా ఉంది, వైలెట్ విత్ నేవీ బ్లూ కలర్లో గద్వాల్ శారీ చాలా బాగుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కానీ దీన్ని ఈజీగా వేసుకోవచ్చు, చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ఇది ప్యూర్ కంచిపట్టు మేడం. ఓకే. ప్యూర్ కంచిపట్టు 2 grams గోల్డ్తో వస్తుంది అనమాట. ఓకే. ఇలా మధ్య మధ్యలో సర్కిల్తో, ఇలా చెక్స్ మధ్యలో ఇలా పికాక్స్తో ఇది చాలా బాగుంటుంది. సో పికప్ డిజైన్తో లైట్ పింక్ విత్ డార్క్ పర్పుల్తో ఈ శారీ వచ్చేసి, ఇది కూడా గద్వాల్ శారీ లేదండి, కంచిపట్టు. ఓకే, ఇది కంచిపట్టు శారీ అంట. ప్యూర్ కంచిపట్టు 2 grams గోల్డ్తో వస్తుంది. సో ఇది ఎంత ప్రైస్ ఉంటుందండి? ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. సో ఓకే, 36,985 రూపాయలు. సో ఎనీ ఫ్లాట్ డిస్కౌంట్ ఫర్ దిస్ శారీ? 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ ఉంటుందంట. సో చాలా వెయిట్లెస్గానే ఉంది, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని కూడా. సో మనం ఈ శారీ చూసుకున్నట్లయితే దీని గురించి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది చెక్స్తో వస్తుంది, మామూలుగా సర్కిల్తో వస్తుంది మేడం. ఓకే. ఇది చూడ బ్రౌన్ కలర్ బార్డర్తో గ్రీన్ కలర్ కొంచెం గోల్డ్ బార్డర్ వస్తుంది. మధ్యలో అంటే గ్యాప్ బార్డర్ లాగా ఇలా ఇచ్చారండి. ఓకే. ఏంటంటే స్పెషల్ ఇక్కడ నార్మల్గా వేరే శారీస్ కూడా చూసినట్లయితే ఇక్కడ లాస్ట్కి వచ్చేసి డిఫరెంట్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, దీని ప్రత్యేకత ఏంటి మీకు ఏమైనా? దీని ప్రత్యేకత ఏం లేదు మేడం, మనకు ఈ బార్డర్ ఎలాగైనా కొంచెం షోయింగ్ ఇది అంత అంటే ఇక్కడ నుంచి శారీ అంతా అంటే ఇలా మామూలుగా కనిపించకుండా లుక్గా కనిపిస్తుందని అలా ఇస్తారు మేడం. సో ఓకే. సో ఇది 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 ఏ టైప్ సారీ అండి? కంచిపట్టు అండి, ప్యూర్ కంచిపట్టు. ఇది కూడా కంచిపట్టు శారీ అట. 2 grams గోల్డ్ జరీతో వస్తుంది. 2 grams జరీ గోల్డ్తో డిజైన్ చేసిన శారీ, హ్యాండ్మేడ్ శారీ. సో ఈ శారీ కాస్ట్ ఎంత? కాస్ట్ వచ్చేసి మేడం 51,285. సో దీంట్లో మనకి 2 grams ఆఫ్ జరీ ఉంది కాబట్టి, సో దీని కాస్ట్ వచ్చేసి 50,000 ఉందంట. సో మనకి ఫ్లాట్ డిస్కౌంట్ చూసుకుంటే 70% కూడా వస్తుంది. 20% మేడం. సో 20% అంట, 70% కాదంట. సో 70% అంటే మనకి ఇంకా ఆఫర్లో కూడా చాలా తగ్గుతుంది లాస్ట్కి డిస్కౌంట్ వచ్చే వరకు. సేమ్ అందులో మోడల్స్ మేడం, ఇవి కలర్స్ మోడల్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట మనకి కంచిపట్టులో కూడా. ఇవి అందులో మోడల్. సో మనకి కంచిపట్టు శారీస్లో ఇలా డిఫరెంట్ మోడల్స్లో 4 types ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే లైట్ పర్పుల్ అండ్ ఆరెంజ్ అండ్ గోల్డ్లో అండ్ పింక్ కలర్. సో డిఫరెంట్ బార్డర్స్తో డిఫరెంట్ శారీస్ అండ్ ఒకటే కంచిపట్టు శారీస్. కంచిపట్టు అండి, ఇది కంచిపట్టు ప్యూర్ కంచిలో. ఇవి రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకేం శారీస్ ఉన్నాయి? ఇది ప్యూర్ జరీ కోట మేడం. వావ్, నైస్. ఇది ఏంటంటే హ్యాండ్లూమ్. ఇది కూడా హ్యాండ్ మేడ్. ఇది కూడా హ్యాండ్ మేడ్. సో ఈ శారీ లైట్ అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుందా లేకపోతే నార్మల్? కోట అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, కానీ ట్రాన్స్పరెంట్గానే ఉంటుందండి. ఇది పళ్ళు వస్తుంది మేడం. ఓకే. ఇది పళ్ళు వస్తుందండి. ఇది పళ్ళు. ఓకే, పళ్ళు అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం. బ్లౌజ్ ఏ కలర్లో? స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్, స్కై బ్లూ కలర్, మధ్యలో మీనాకరి బుట్ట. సో మనకి ఒకవేళ బ్లౌజ్ నచ్చకపోతే మనం డిఫరెంట్ సపరేట్గా కుట్టించుకోవచ్చు. అవునండి. ఇప్పుడు మీనాకరి బుట్ట అంటే ఇలా వస్తుంది కదా మేడం, ఏ బ్లౌజ్ అయినా మనం వేసుకోవచ్చు. ఇందులో సిల్వర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి. సో మనకి ఈ శారీ హ్యాండ్మేడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది నార్మల్గా? ఎంత టైం అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇది 10 days 12 days అన్న పడుతుంది అండి. సో ఈ శారీ రెడీ చేయడానికి అయితే 10 to 15 days టైం అయితే పడుతుంది. ఓకే. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నా లుక్స్ బ్యూటిఫుల్. ఓకే. రేట్ వచ్చేసి మేడం 29,485 అండి. 29,000 అంట ఈ శారీకి. సో అందులో శారీ లుక్స్ చూద్దాం ఒకసారి. సో ఈ శారీ ఇలా అయితే ఇలా ఉందండి. సో ఈ శారీలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ మేడం, కలర్స్ డిజైన్స్ మారిపోతాయి. అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ డిఫరెంట్గా ఉంటుందా లేకపోతే సేమ్ డిజైన్స్ ఉంటాయా? సేమ్ డిజైన్స్, ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఒక్కొక్క డిజైన్ ఉంటుంది, కలర్స్ కూడా ఉంటాయి. కలర్స్ ఉంటాయి. ఓకే. సో ఇది ఇంకో డిజైన్. ఇది 35,485 అండి. అదే మోడల్లో ఇంకా కొంచెం జరీ ఎక్కువ ఉంటుంది అనమాట, ప్యూర్. ఓకే. సో ఇది వచ్చేసి కనకాంబరం కలర్. కనకాంబరం కలరు సిల్వర్ జరీతో. సో ఈ శారీస్ ఎవరైనా కట్టుకోవచ్చా? ఎవరికైనా బాగుంటుంది. ఎవరికైనా ఆఫీస్ వేర్కైనా సరే, పార్టీ వేర్కైనా సరే, ఫంక్షన్కైనా సరే. లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ గా క్యారీ చేయొచ్చు. పెద్ద పార్టీలకు యూజ్ చేస్తారండి. ఓకే.
సో ఈ శారీ వచ్చేసి ఇది కూడా మనం ఎవరైనా కట్టుకోవచ్చు అంట. సెలబ్రిటీస్ కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కాలేజ్ వాళ్ళు, స్టూడెంట్స్ ఎవరైనా దీన్ని కట్టుకోవచ్చు. సో ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు. సో మనకు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీ దగ్గర పోచంపల్లి టైప్లో శారీస్ ఉన్నాయా? అవునండి, ఇది పోచంపల్లి డిజైన్లో వచ్చాయండి. ప్యూర్ ఇది కూడా హ్యాండ్ మేడ్ మేడం. ఓకే, రాజ్పూర్ పటోలా అని వచ్చింది కొత్తగా మోడల్ వచ్చిందా? ఓకే, ఇది పేరు పోచంపల్లి మోడల్ డిజైన్లో అదే నేతలో రాజ్పూర్ పటోలా అని వచ్చింది. ఓకే, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటండి? పోచంపల్లిలో నార్మల్గా ఇలాంటి డిజైన్స్ చాలా చూసాం మేము. సో దీనికి డిఫరెన్స్ ఏముంది దానికి దీనికి? ఇంకా పటోలా అనేసి ఇప్పుడు కొత్తగా వస్తుంది. పటోలా అంటే ఏంటండి? పటోలా అంటే ఇంకా పటోలా అంటే పటోలా డిజైన్, ఈ డిజైన్ పటోలా అని కొత్తగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ. ఓకే, పోచంపల్లిలో కూడా ఇలాంటి డిజైన్స్ అయితే చూసాము. కానీ దీని క్వాలిటీ ఏమైనా ఎక్కువ ఉంటుందా? క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం. ఓకే, అంటే ఇది ఎలాంటిది, కాటనా లేకపోతే ఎలా? పట్టులో పట్టులో అంటే మస్ట్రెస్ అంటారు, దానికి ఏమైనా పట్టు మస్ట్రెస్ క్లాత్ అయితే అలా మస్ట్రెస్ క్లాత్ మస్ట్రెస్ క్లాత్ కానీ ఇది ఏంటంటే మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండ్లూమ్, అది పోచంపల్లి పవర్లూమ్ ఉన్నాయి కొన్ని. ఇది హ్యాండ్ మేడ్ తో చేస్తారనమాట. ఓకే, సో ఇది హ్యాండ్ మేడ్ తో రెడీ అయినటువంటి మస్ట్రెస్ క్లాత్ తో రెడీ చేసినటువంటి పోచంపల్లి శారీ. పట్టేమన్నారు దాన్ని? పటోలా పట్టు శారీ అంట. సో ఇది కూడా మనకి పోచంపల్లి శారీకి కాంపిటీషన్గా వచ్చింది అనుకోవాలి. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి. సో మనం చూసుకున్నట్లయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా పోచంపల్లికి కాంపిటీషన్గా పటోలా పట్టు శారీ అంట. సో ఇది వచ్చేసి కాస్ట్ 30 నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది, 30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంచెం లుక్స్ క్లాసీ అనమాట. కంపేర్ టు పోచంపల్లి పట్టు ఇది కొంచెం క్లాసీగా ఉంటుంది. సో అందుకని చెప్పి దీనికి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. పటోలా పట్టు శారీ అంట. సో సేమ్ పటోలా పట్టులోనే దీంట్లో ఇంకో శారీయా? అవునండి, అంటే డిఫరెంట్ డిజైన్. అంటే కొంచెం క్లాత్ చూసుకున్నట్లయితే అది కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి? లేదు మేడం, అది ఇది సేమా? కలర్ పెన్సిల్ మీద అలా కనిపిస్తుంది కానీ సేమ్ లుక్, డిజైన్ వేరు వస్తుంది మనకు, బార్డర్ వేరుగా వస్తుంది. సో ఇది మనము పికప్ ఇలా, సో ఇది నార్మల్గా ఇంట్లో ఇది మనం ఫంక్షన్స్ కి పార్టీ వేర్ అలాంటి వాటికి యూజ్ అవుతుంది. నార్మల్గా అయితే మనం దీన్ని వేసుకోలేము పార్టీలకు, పెద్ద పెద్ద పార్టీలకు. ఓకే, ఎలిఫెంట్. సో ఇది పట్టులో పట్టులో ఇంకో టైప్ శారీ, అందులో ఇది కూడా కలర్స్. సో ఇంకో కలర్. ఓకే, దీంట్లోనే పట్టులో పట్టు శారీలోనే మనకి 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సో కాంబినేషన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ కలర్. సో ఇది చూసినట్లయితే వైట్ అండ్ రెడ్ కలర్లో ఉంది. సో యాక్చువల్గా చెప్పాలంటే దీనికి ఈ శారీలో మనకి బార్డర్ కొంచెం హెవీ డిజైన్ ఉండడం వల్ల దీనికి టైం టేకింగ్ ప్రాసెస్. ఎట్ ఏ టైం ఇది ఒక డిజైన్ హ్యాండ్మేడ్ చేయడానికి టైం పడుతుంది. సో దానివల్ల దీని ప్రైస్ కూడా ఎక్కువనే ఉందని చెప్పొచ్చు మనం. సో ఈ శారీ చూసుకున్నట్లయితే సో ఇలా ఈ లుక్లో ఉంటుంది మనకి. ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇదేం టైప్ ఆఫ్ పట్టులోనే ఇది పెన్ కలంకారీ శారీ, పెన్ కలంకారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం సారీ. సో ఇది అన్ని కలిపి కంబైన్డ్ గా ఆల్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఫ్యాన్సీ ప్లస్ ఫ్లవర్స్ ప్లస్ పట్టు శారీ, సిల్క్ శారీ, ప్యూర్ కంబైన్డ్ అన్ని ఆల్ టుగెదర్. ఓకే అండి, ఇది పళ్ళు మేడం. బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకే, గోల్డెన్ జరీతో మనకి పెద్ద బార్డర్ వస్తుంది. ఇది గోల్డెన్ జరీ. సో దీనికి ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ రేటా లేకపోతే? స్టార్టింగ్ రేట్ అండి, స్టార్టింగ్ రేట్. డిస్కౌంట్స్ ఉన్నాయా దీంట్లో? ఉంటుంది మేడం. ఓకే, ఈ శారీ ఒకసారి చూద్దాం. ఈ శారీ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా కొత్త లుక్లో ఫ్యాన్సీ శారీ ప్లస్ సిల్క్ శారీ ప్లస్ పట్టు శారీ ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో దీని లుక్ అయితే ఇలా ఉంది. ఇందులో మేడం చాలా కలర్స్ ఉంటాయండి, చాలా మోడల్స్ ఉంటాయండి. పెన్ టైప్ ఆఫ్ ఇది పెన్ కలంకారీలో, ఇది పెన్ కలంకారీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకో శారీ అన్నమాట. ఇంకో సారీ ఫ్లోరల్ డిజైన్తో ఇలా చాలా బాగుంటాయి. ఇది ఏ క్లాత్ యూజ్ చేస్తారు దీనికి? పట్టునేనా? ఇది కూడా పట్టువే. ఈ ఫ్లోరల్ డిజైన్ అవునండి. ఇది హ్యాండ్ మేడా లేకపోతే? హ్యాండ్ మేడ్ పట్టువే. పట్టు. ఇంతవరకు ఈ బార్డర్ వరకు మనకి హ్యాండ్ మేడా లేకపోతే కంప్లీట్ శారీ మొత్తం? సారీ కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఓకే, సో ఇది కూడా టైం టేకింగ్ ప్రాసెసా? దీనికి కూడా టైం పడుతుంది. ఇన్ కేస్ మనం ఒకవేళ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఆర్డర్స్ త్రూ చేస్తారా? అవునండి. ఓకే, ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ పెన్ టైప్ కలంకారీ డిజైన్ శారీ. హలో అండి. హలో, నమస్కారం. నమస్తే. సో ఇక్కడ చందన బ్రదర్స్ లో షాపింగ్ చేస్తుంటారా మీరు? మేము చేస్తామమ్మా. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు?
7-5 years. సో మీ ఇక్కడ చాలా బాగా నచ్చినది చాలా ఏంటి? బాగా నస్తున్నాయి రంగు వదలవు, ఆ. అందుకే ఈ షాప్కి వచ్చి తీసుకుంటాం. సో మీరు ఎక్కువగా ఇక్కడ ఏ శారీస్ కొంటుంటారు? మేము ఫుల్ బాయిలు, ఈ పోచంపల్లి, మళ్ళీ మాకు నచ్చినవి తీసుకుంటాం. గద్వాల ఓకే. సో ఇక్కడ శారీ కాస్ట్ ఎలా ఉంటుంది? రీజనబుల్ ఉంటుందా? అందరూ కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చమ్మా, చీప్గా ఉంటుంది. కొందరు సామాన్యులు ఉంటారు, వాళ్ళు కొనాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకంటమ్మా ఎవరితో డబ్బు ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే. అంటే మన చందన బ్రదర్స్ లో మనము కొనగలమా? కొనగలమమ్మా, సో అన్ని వెరైటీస్ ఉంటాయి, కొనగలం. ఓకే. స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? ఆ? స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ ప్రైజ్ అంటే 2,000 మంచివి అయితే మనకు లాస్టింగ్ వస్తాయి, అవి కొనుక్కుంటాం. సో క్లాత్ పరంగా చూసుకుంటే అంతా బాగుంటుందా? మళ్ళీ రీయూజ్ చేయొచ్చా మనం దాన్ని? అమ్మ బాగుంటాయి, అన్ని బట్టలు బాగుంటాయి. బాగుంటుంది. వాయిల్ చీరలు, ఫుల్ వాయిల్, అన్ని బట్టలు బాగుంటాయి. పోచంపల్లి బాగుంటాయి అమ్మ. సో మీరు అన్ని ట్రై చేశారు ఇక్కడ? ట్రై చేసాము. సో మీకు ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఇక్కడ? బాగుంది. మేము రాజమండ్రిలో కూడా వెళ్ళి తీసుకున్నాం. కోట బొమ్మన చంద్ర బ్రదర్స్కి వెళ్ళి తీసుకుండాలి. మేము ఇక్కడే 2 తీసుకుండేవాళ్ళు. సో చందన బ్రదర్స్ అనే బ్రాంచెస్ చాలా ఉన్నాయి అంటారు. రాజమండ్రిలో కోటగుమ్ము, అక్కడికి వెళ్ళి ఎన్నో బట్టలు తీసుకుండేవాళ్ళు. మీరు షాపింగ్ చేస్తే ఓన్లీ చందన బ్రదర్స్ లోనే చేస్తారా లేకపోతే? చంద్ర బ్రదర్స్. సో దానికి మీకు ఉన్న అనుబంధం ఏంటి? సో ఎందుకు మీరు చందన బ్రదర్స్ ని చూస్ చేసుకున్నారు? బట్టలు బాగుంటాయి కాబట్టి, రంగు వదలవు, అన్నీ బాగుంటాయి కాబట్టి మేము ఇక్కడికే, క్వాలిటీ బాగుంటాయి. సో ఆన్లైన్ షాపింగ్ ఏం చేయరు? చెయ్యమమ్మా, చెయ్యి. థ్యాంక్ యూ అండి. హలో అండి. నమస్తే అమ్మా, నా పేరు వీరన్న, నేను రిటైల్ సిఐని. ఓకే. నేను రెగ్యులర్గా ఈ షాప్కి వస్తూ ఉంటాను. ఓకే. వీళ్ళు చౌక ధరగా ఇస్తారు, అంతా బాగుంటుంది. ఇక్కడ శారీస్ కానీ లేకపోతే టీషర్ట్స్ కానీ షూట్స్ కానీ అన్నీ బాగానే ఉంటాయి మేడం. ఓకే. సో మీరు తరచుగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? వీళ్ళు గుడ్ రెస్పాన్స్, మంచిగా మాకు రిసీవ్ చేసుకుంటారు. మాకు కొంచెం పరిచయం వీళ్ళు. క్వాలిటీ బాగుంటుందా? క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఉంటుంది, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మళ్ళీ రీయూజ్ చేయొచ్చా ఈ బట్టల్ని? రిటర్న్ చేస్తే కూడా తీసుకుంటున్నారు, ఓకే. ఏం ప్రాబ్లం లేదు మేడం. ఇప్పుడు నేను దోమతెరలు తీసుకున్నా 2, సైజ్ వచ్చేసి కొంచెం బిగ్ అయితే మళ్ళీ నేను రిటర్న్ చేస్తే వాళ్ళు తీసుకున్నారు. ఓకే. తీసుకొని మళ్ళీ ఇచ్చేసి. సో మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చందన బ్రదర్స్ లో. అవును మేడం, అవును మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడే లోకల్ మాదేవపురం అని, ఓకే. యూఎంసిసి విశ్వములపూడి హాస్పిటల్ దగ్గర. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పేరు? స్వర్ణకుమార్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఇప్పుడే మనం 3 టెంపుల్స్ దగ్గర ఉంటాం. సో మీరు ఎన్ని ఇయర్స్గా ఇక్కడ చందన బ్రదర్స్లో వర్క్ చేస్తున్నారు? సారీ 3 ఇయర్స్ వరకు వర్క్ చేస్తున్నారా? సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చందన బ్రదర్స్తో? మేడం ఇక్కడ కలెక్షన్ అయ్యి బాగుంటుంది. మాకు అమ్మడానికి కూడా మాకు చాలా ఉత్సాహంగా మేము అమ్ముతాము. వచ్చే కస్టమర్స్ కూడా చాలా బాగా నచ్చుతాయి వాళ్ళకి. మేము ఇచ్చే కలెక్షన్లో మేము ఇచ్చే సారీస్ కూడా బాగా ఇష్టపడి తీసుకుంటారు. కాటన్ సారీస్ ఏంటి ఏదైనా సరే చాలా చాలా నచ్చుతాయి వాళ్ళకి. సో ఫెస్టివల్ టైమ్స్లో ఇక్కడ రష్గా ఉంటుందా? ఫుల్ రష్ ఉంటుందండి. మాకు భోజనం చేయడానికి కూడా టైం ఉండదు. యాక్చువల్గా మాకు 45 minutes, ఫెస్టివల్ టైంలో అయితే మాకు 5 minutesలో తినేసి వచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళు సార్ వాళ్ళు టైం ఇస్తారు కానీ మేము ఎక్కువ శాతం ఉండలేము, ఎందుకంటే కస్టమర్స్ రిస్క్ చేసుకోవాలి కదా అనేసి. సో మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చందన బ్రదర్స్లో వర్క్ చాలా చేయడానికి? హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే, మీ పేరేంటండి? నా పేరు లక్ష్మణ్ అండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? మాది ఆంధ్ర అండి, రాజమండ్రి దగ్గర అమలాపురం. సో మీరు ఇక్కడ చందన బ్రదర్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? అయితే 1995 గడి నుంచి చందనాపురంలోనే అన్ని పరాలు తిరుగుతూ చేసుకుంటూ వస్తాం. ఓకే. చందన బ్రదర్స్తో మీకున్న అనుబంధం ఎలాంటిది? మీకు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ మీరు ఇక్కడే కంటిన్యూ చేయడానికి రీజన్ ఏంటి? ఇక్కడే రీజన్ అంటే మనకి ఇక్కడ సేఫ్టీగా బాగుంది, అన్ని విధాలా కన్వీనియంట్గా. గమ్మున ఒకవేళ ఫ్రీగా ఉండాలన్నా, కొంచెం ఏజ్ బార్ అయినా కొంచెం పర్మిషన్ కావాలన్నా అన్నీ ఇస్తుంటారు, ఇంట్లో మనుషులు చూసుకుంటారు. సో మీకు చందన బ్రదర్స్లో మీకు ఎన్ని అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి? 8 hours, మామూలుగా 10 hours అమ్మా. ఒక్కోసారి మనకి లేట్ అయినా కొంచెం రిక్వెస్ట్ చేస్తే అన్నీ సాల్వ్ చేస్తాం. మీకు పనికి తగ్గట్టు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఇక్కడ? సాటిస్ఫై ఉంది. ఇందు గురించి ఇది చందనాపురం వదలలాక నేను ఇంత వయసు వచ్చినా దీంట్లోనే చేస్తున్నా అంటే వేరే పరాల్లో
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు హాలిడేస్ అలాగా ఏమైనా ఉంటాయా? హాలిడేస్ మంత్లీ వచ్చి 7 days ఇస్తారు. అంటే 4 సండేలు 3 days వేస్తారు. 4 సండేలు చేస్తే ఇంకో 3 రోజులు ఎక్స్ట్రా డేస్ కల్పిస్తారు. ఓకే, చందన బ్రదర్స్లో ఇప్పుడు మనకి ఫెస్టివల్ టైమ్స్లో చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీకు టైం ఉంటుందా? అంటే చాలా బాగా నడుస్తుందా ఇక్కడ బిజినెస్ అనేది? బిజినెస్ బాగా నడుస్తుంది కాబట్టి మనం ఇంత దూరం వచ్చి చేయగలుగుతుంది. ఓకే, ఇప్పుడు చందన బ్రదర్స్లో మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ బట్టలకి సంబంధించి? మొత్తం 45 పరాలు ఎన్ని ఉన్నాయండి. ఏంటండి? 45 పరమ్స్ 45 బ్రాంచెస్ ఉన్నాయా? మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి 45 బ్రాంచెస్. సో 2 రాష్ట్రాల్లో కలిపి చూసుకున్నట్లయితే, 2 స్టేట్లో కలిపి చూసుకున్నట్లయితే మనకి చందన బ్రదర్స్ 45 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో ఇది ఇవాళ మన లేటెస్ట్ ఎపిసోడ్. శారీ కలెక్షన్ వచ్చేసి శ్రీ చందన బ్రదర్స్లోని. ఇది వచ్చేసి కేపీహెచ్బి కాలనీలో ఉంటుంది, ఆపోజిట్ రెమెడీ హాస్పిటల్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 TV.